హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శారదాని. ఇవాళ పపాయ ఉంటుంది కదండి, పపాయ తోటి కర్రీ చేసి చూపిస్తా. కొంచెం పచ్చిదే తీసుకోవాలి, పండు లాంటిది తీసుకోవద్దు. పైన పీల్ మొత్తం తీసేసుకొని లోపల ఉన్న గింజలు కూడా మొత్తం తీసేసుకొని ఒకసారి వాష్ చేసేసుకొని మనం సొరకాయ ఎలా కట్ చేసేసుకుంటామో అలాగా సన్నగా తరుక్కోవాలి. కొంచెం చిన్నగా తరుక్కుంటే తొందరగా ఉడికిపోతూ ఉంటుంది. ఇది శనగపప్పు పోసి వండుకోవచ్చు అండ్ పెసరపప్పు పోసి వండుకోవచ్చు. నేనైతే ఇవాళ శనగపప్పుతోటి చేస్తున్నా. కట్ చేసి పక్కకు పెట్టేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి. నేను కొంచెం పచ్చిమిర్చి ఎక్కువనే వేసుకుంటున్నా. కారం మళ్ళీ కావాలనుకుంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు. అలాగే ఉల్లిపాయలు కూడా వేసేసుకొని అవి కొంచెం ఫ్రైగా ఇవ్వాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి, లేకపోతే వెల్లుల్లి దంచి వేసుకోండి. ఇలా ఫ్రై చేసుకొని కొంచెం కరివేపాకు అలాగే కొంచెం పసుపు కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. నేను కట్ చేసుకునే అయితే మొత్తం కట్ చేసుకోలేదండి, ఒక హాఫ్ పీసే కట్ చేసేసుకున్నా. ఒక కప్పు వరకు అయిపోయినాయి. ఈ పపాయ ముక్కల్ని వేసేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలన్నా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేసుకొని ఇందులోనే ఒక టమాటా, మీడియం సైజు ఒక టమాటా వేసేసుకోండి. కావాలంటే టమాటా స్కిప్ కూడా వేయచ్చు, సమ్మర్ కాబట్టి నేను ఒకటి వేసేసుకున్నా. వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, నచ్చని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. టమాటా కూడా కొంచెం మగ్గాలి, ఒక 5 మినిట్స్. తర్వాత ఒకసారి కలిపేసుకొని శనగపప్పు అయితే నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేసుకున్నా అండి. కుదిరితే 1 అవర్ ముందు కూడా నానబెట్టేసుకోండి, టైం ఉంటే. నానబెట్టేసుకున్న పప్పుని వేసేసుకొని ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ అన్న ఫ్రై చేసేసుకుంటే తర్వాత మనం వాటరు, మీరు పొడి పొడిగా కావాలనుకుంటే కొన్ని తక్కువ వేసుకోవచ్చు. నేను సేమ్ కప్పుతోటి ఒక కప్పు మీద కొన్ని ఒక పావు దాకా వేసేసుకున్నా. పప్పు నానిన దాన్ని బట్టి కూడా పప్పు ఉడుకుతూ ఉంటుంది. కొంచెం ఎక్కువ నానితే తొందరగా ఉడికిపోతూ ఉంటుంది, కొంచెం తక్కువ నానితే టైం ఎక్కువ తీసుకుంటుంది. నేను ఒక కప్పు మీద కొంచెం పావు, కొంచెం సూప్ లాగానే పొడి పొడిగా కాకుండా అనేసి వండుకుంటున్నా. మీకు కొంచెం పొడి పొడిగా కావాలనుకుంటే వాటర్ కొన్ని తక్కువ వేసుకోండి చూసుకొని. తర్వాత ఇందులోనే కొంచెం వాటర్ పోసేసుకున్న తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకొని కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి వేసేసుకొని దాన్ని దగ్గరకు వచ్చే వరకు ఉడకనివ్వాలి. అంతే అండి, నేను ఈ కన్సిస్టెన్సీ వరకు అనుకున్నా. మీకు కావాలంటే ఇంకొక 5-10 మినిట్స్ కూడా ఉంచుకోవచ్చు. అంతే అండి, స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. పపాయ పప్పు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.